మేము వెళ్ళినప్పుడు, గోగులపాడు వెళ్ళినప్పుడు, మొట్టమొదటి రోజుల్లో గోగులపాడు వెళ్ళినప్పుడు వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత బాప్తిస్తాల కార్యక్రమానికి మేము వెళ్తున్నాం. వెళుతున్న సమయంలో అక్కడ వెళ్ళే దారిలో సమాధులు ఉన్నాయనే సంగతి నాకు తెలియదు. మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఏం మాట్లాడుతున్నామంటే దేవుని గురించి నేను చెప్తూ నడిచి వెళ్తూ ఉన్నాం. బాప్తిస్తాల కార్యక్రమం రోజు నాకు ముందు వెనక దగ్గర 15 మంది 20 మంది ఉన్నారు. ఆ సమాధుల దగ్గర అతను తగలబెట్టిన తర్వాత తనతో పాటు ఏదో ఎత్తుకెళ్ళిన దిండు ఆడ ఉంది సమాధుల కాడ. ఆ సమాధుల కాడ దిండు దగ్గర ఏదో ఒక పెద్ద పాము ఉంది. వెళుతూ ఉండగా మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. నాకు తెలియదు సమాధులు అనే సంగతి. నా కాలు ఎప్పుడైతే ఆ దిండుకు తగిలిందో ఒక్కసారిగా విపరీతమైన ఎత్తులేసింది పాము. లెగిసి 2 కాళ్ళ సందుగా ఎప్పుడైతే జరబడిందో నా ముందుండోళ్ళు వెనకున్నోళ్ళు పాము 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 అని అటు ఇటు పరిగెత్తారు. కానీ పాము వచ్చిన సంగతి నాకు తెలియలా. హల్లెలూయా. కానీ నేను అనుకున్నాను, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూత కావలి ఉండి వారిని రక్షించును. యోబు చుట్టూ బిడ్డల చుట్టూ కలిగిన దాని చుట్టూ కంచె వేసిను. నేను ఎవరి సన్నిధిలో జీవిస్తున్నానో తెలుసా? ఆ స్త్రీ రాదేమో అనంటే ఎలియాజరు అబ్రహాం గారితో చెప్తాడు, నువ్వు నన్ను పంపిస్తున్నావు, ఆ స్త్రీ రాదేమో అని. అంటే దానికి ఏంటంటే, నేను ఎవరి సన్నిధిలో జీవిస్తున్నానో తెలుసా? ఆ యెహోవా తన దూతను నీతో పంపి వెళ్ళిన పనిని సఫలము చేయను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని విన్నారండి. వాక్యాన్ని విన్నాక సాయంకాలానికి బాప్తిస్తాలకి వెళ్ళే టైంలో ఆ పాము ఆ సమాధిలోంచి లేచి ఆ దిండు కింద ఉండగా 2 కాళ్ళ సందుగా మామూలుగా తర్వాత తర్వాత చూస్తే ఇలా ఇరుచుకొని వెళ్తాం. ప్రభువా అనిపించింది, గోగులపాడులో ఎంత ప్రభావం ఉంది. అంతేకాదు, నేను కారు వేసుకొని వెళ్తే వాక్యం చెప్పిన తర్వాత రిటర్న్ బయలుదేరంగా టర్నింగ్ తిరుగుతుంటే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాం. ఆ ఊరు బయట సందులో ట్రాక్టర్ గొర్రు పట్టుకుంది కారు. అది మొత్తం లేచిపోయేది. పట్టుకోగలనే నేను అన్న ఆ పని గొర్రెని 2 చేతులతో పట్టుకొని కారు తిప్పి అక్కడ పెట్టి మరలా జాగ్రత్తగా వచ్చాం. ఒకసారి మ్యాక్స్ చేసుకుని వెళ్తుంటే రైట్ సైడు మిల్లర్ పప్పు అయిపోయింది. లైలాండ్ కూడా అసలు అంత ప్రభావం ఉంది. ఆ ఊరికి ప్రభు చిత్తం ఏముందో తెలియదు మనకి. 2-3 సంవత్సరాలు పెట్టి మా ఊరు వచ్చి సేవ చేయాలంటే ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఏం చూపించలేదయ్యా అని చెప్పాం. మళ్ళీ ఒక మాట కూడా చెప్పాం, మీరే స్థలం ఇవ్వాలా, మీరే మందిరం కట్టించాలని చెప్పాం. ఇదేందయ్యా అన్నారు. మరి అంతే, మా దగ్గర డబ్బులు లేవు. కరోనా టైంలో ఒక ఆయనకి కరోనా వచ్చింది. నేను కానీ బ్రతికితే మా గ్రామంలో ఒక మందిరం కట్టించాలనుకున్నాడు. ఇంకొక ఆయన కరెంటు లైన్మ్యాన్ చేస్తున్నారు. ఆయన ఏమనుకున్నాడంటే, నాకు పర్మనెంట్ అయితే మాత్రం స్థలం ఇవ్వాలి, మందిరం కట్టించాలనుకున్నారు. వాళ్ళే మందిరాన్ని స్థలం ఇచ్చారు, వాళ్ళే మందిరం కట్టించారు. ఈ కట్టించే దాని ముందు నాకు ఫోన్లు చేస్తున్నారు. ఏమని? అయ్యా మా ఊళ్ళో మరి వస్తారని అడిగితే ఆ మాట చెప్పాం. ఆ రోజు నైట్ ప్రార్థన చేసి కొన్ని సంవత్సరాలు పెట్టి చేసి వారిలో ఒంటరి అయిన వాడు ఎంతమంది? 1000 మంది అవుతారు.
ఆ ఊరు గురించే చూపించాను. ఆ దర్శనాన్ని చూపించిన తర్వాత మార్నింగ్ ఫోన్ చేసి చెప్పా, శంకుస్థాపనకు వస్తున్నామని. శంకుస్థాపనకి వెళ్ళాము. శంకుస్థాపన చేసి ఇంటికాడ మాకు టిఫిన్ చేశారు. బోరు కూడా వచ్చింది, బోరు మిషన్ లారీ. బోరు కాడ ప్రార్థన చేసాం, శంకుస్థాపన చేసాం, బోరు కాడ ప్రార్థన చేసి వెళ్ళాం. అసలు అట్లా టిఫిన్ చేద్దామని చేయబెట్టబోయే లోపే విపరీతమైన వాటర్ పడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆ పాము ఆ రోజు ఈరోజు బిజినెస్ ఇచ్చింది దేనికి? ఈరోజు నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపించింది దేనికి? శరీరము కూడా ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అంతేకాకుండా నీ కష్టార్జితులని దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలి. అలా మేము చేశాం కనుక ఈరోజు దేవుడు మనకి అలా ఇస్తున్నాడు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినాలి. నా మట్టుకైతే నేను అదే అనుకుంటున్నాను. దేవుడు బ్రతికిచ్చాడు కనుక నా ప్రాణం నీ ప్రాణం ఎప్పుడు ఎక్కడ పోయిద్దో కూడా తెలియదు, ఏం జరిగిద్దో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి టైంలో మనము దేవునికి దగ్గరగా సమీపస్తులుగా ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దైవజనులతో సహవాసం కలిగి ఉండాలి, సంఘంతో సహవాసం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, సువార్త విరివిగా ప్రకటించాలి ఎడతెరపు లేకుండా. సువార్తలో శక్తి ఉండాలి, సువార్త ప్రకటించటం కాదు, సువార్తలో శక్తి ఉండాలి. హల్లెలూయా. నాకైతే అనిపించింది భయం హృదయంలో, ప్రభు నువ్వు నన్ను కాపాడినందుకు స్తోత్రాలు. ఉదయాన్నే ఇక్కడి నుంచి లేచి గుంటూరు వెళ్ళి, గుంటూరు నుంచి నాడాకోడూరు వెళ్ళి, నాడాకోడూరు సేవకులు ఒక 200 మంది, సంఘస్థులు కొంతమంది, వాళ్ళ ఈరోజు ఫెలోషిప్లో అందరూ తెనాల నుంచి, ఆ చేబ్రోల్ నుంచి, నాడాకోడూరు నుంచి, పొన్నూరు నుంచి ఎంతమంది వచ్చారు. ఊరు బయట పెద్ద గుడారం వేసి పెట్టారు. అక్కడ వాక్యం చెప్పి 3ంటికి భోంచేసి ఆడ నుంచి మరలా ఒల్లూరు వచ్చి అందరికి ఫోన్ చేసి, జరగదనుకున్నారా? నాకు దేవుడు ఏమైనా తక్కువ చేస్తాడా? నో. సువార్త ప్రకటించని ఎడల వానికి చెప్పండి తర్వాత మాట, శ్రమ తెచ్చి పెట్టుకుందామా? సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో, నువ్వు అడుగు పెడితే ఆశీర్వాదం. దరిద్రం భావాలు ఉండవాళ్ళకి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెనండి, ఆమెనండి. ఈ ఒల్లూరు గ్రామ ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదించును గాక.